మన ఫస్ట్ యానిమే అప్డేట్ వచ్చేసి వన్ పీస్ కోసం. వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 3 ఈ నెల ఈ సంవత్సరం ఎండింగ్ లో షూటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. నాకు తెలుసు ఇంకా సీజన్ 2 రాలేదు. అప్పుడే సీజన్ 3 కోసం అప్డేట్ లేటరా అని. ఇది నేను చెప్పలేదు. లైవ్ యాక్షన్ లో క్రొకడైల్ పాత్ర పోషించిన యాక్టర్ చెప్పుకొని వచ్చారు. నెట్ఫ్లిక్స్ అనేది తొందరపడుతుంది. దాన్ని మనం తప్పట్లేం. ఎందుకంటే ఇది వన్ పీస్. వన్ పీస్ యానిమే అనేది మనకి 1999 లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ స్టిల్ రన్ అవుతూనే ఉంది. సో 25 years అయ్యింది. కానీ యానిమే వరల్డ్ అలా కాదు. మన లూఫీ అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ చేసింది 17 years కి. రైట్ నౌ లూఫీ ఏజ్ వచ్చేసి 19 years. సో ఇన్ యానిమే వరల్డ్ ఓన్లీ 2 years మాత్రమే అయినట్టు. సో మన నెట్ఫ్లిక్స్ అనేది తొందరపడకపోతే మన యాక్టర్స్ ఏజ్ అనేది త్వరగా వెళ్ళిపోతూ ఉంటది. అలాగే మనం చాపర్ ఒక లైవ్ యాక్షన్ అపియరెన్స్ ఈ నెల 31st చూడొచ్చు. వన్ పీస్ నుండి సోలో క్యారెక్టర్ యానిమే అనేది రాబోతుంది. ఆ సోలో క్యారెక్టర్ ఇంకా ఎవరో కాదు, మన చాపర్ వచ్చేసి రియల్ లైఫ్ లో ఉండి ట్రావెలింగ్ చేస్తూ యూట్యూబ్ టిక్ టాక్ వాడుతూ ఉంటే ఎలా ఉంటది అనేది ఈ యానిమే యొక్క కాన్సెప్ట్. ఇది ఒక షార్ట్ యానిమే అని కూడా మనం అనుకోవచ్చు. కిందటి వారం వచ్చిన ఎపిసోడ్ హైయెస్ట్ డిస్లైక్స్ ఎపిసోడ్ ఇన్ ద వన్ పీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ విన్న తర్వాత వన్ పీస్ ఫ్యాన్స్ అందరూ అవుచ్ అని అనుకుని ఉండొచ్చు. 13K డిస్లైక్స్. నాకు తెలుసు ఇది ఒక రీక్యాప్ ఎపిసోడ్ అని, అయినా సరే డిస్లైక్స్ కొట్టుకుని కూర్చున్నారు ఎవరో గాని. హైయెస్ట్ ఎర్నింగ్ యానిమే ఇన్ ఇయర్. వన్ పీస్ ని సప్రెస్ చేస్తూ ఈ సంవత్సరం మనకి డ్రాగన్ బాల్ వచ్చింది. కింద సంవత్సరం అనేది మనకి వన్ పీస్ వచ్చింది. ఈ సంవత్సరం మనకి గండమ్ సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి వన్ పీస్ వచ్చింది. ఇంకా ఆల్ టైమ్ హైయెస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు పోకీమాన్ ఉంటది. ఎందుకంటే దాని యొక్క ప్రొడక్ట్స్ అండ్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం డ్రాగన్ బాల్స్ డైమా పార్ట్ 2026 లో చూడొచ్చు. పిన్ బ్రేకర్ సీజన్ 2 లో కొన్ని కొత్త కీ విజువల్స్ అయితే వచ్చాయి. పిన్ బ్రేకర్ యానిమేని అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కాకపోతే కొందరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. పిన్ బ్రేకర్ అనేది ఒక కొత్త కాంట్రవర్సీలో అయితే వెళ్ళింది. మనకి సీజన్ 2 లో ఎపిసోడ్ 5 అండ్ ఎపిసోడ్ 6 అనేవి ఎక్కువ డిస్లైక్స్ అనేవి వచ్చాయి. ముఖ్యంగా ఎపిసోడ్ 6 అయితే పిన్ బ్రేకర్ యానిమే లోనే హైయెస్ట్ డిస్లైక్స్ ఎపిసోడ్ కింద నిలిచింది. దీనికి కారణం టుబాకీ చాన్ అనే ఒక క్యారెక్టర్. ఎపిసోడ్ 6 మొత్తం ఈ క్యారెక్టర్ మీద వెళ్తూ ఉంటది. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఒక గే క్యారెక్టర్ అన్నమాట. దీని వల్లే ఎపిసోడ్ 6 కి అంత నెగిటివ్ అనేది వచ్చింది. ఈ క్యారెక్టర్ వల్ల మొత్తం విండ్ బ్రేకర్ యానిమేకే బ్యాక్ క్లాష్ అనేది అవుతుంది. కాకపోతే నాకు ఒక విషయం అర్థం కావాలి. ఇంతకు ముందు మనం చాలా గే క్యారెక్టర్స్ అనేవి యానిమే దాంట్లో చూసాం. కానీ దీనికి ఎందుకని ఇంత డిస్లైక్స్ వస్తున్నాయో నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా నేను ఈ ఎపిసోడ్ అనేది చూడలేదు. దానికి రీజన్ వచ్చేసి నెక్స్ట్ రాబోతున్న అప్డేట్స్ లో చెప్తా. జుజుత్సు కైసెన్ నుండి మనకు ఒక కొత్త మూవీ అనేది రాబోతుంది. ఈ మూవీ పేరు వచ్చేసి జుజుత్సు కైసెన్ హిడెన్ ఇన్వెంటరీ. దీన్ని మనం కొత్త మూవీ అని అనలేం. ఎందుకంటే ఇది ఒక కాంపిలేషన్ రీక్యాప్. ఇది మనకి జపనీస్ లో 13th May రిలీజ్ కాబోతుంది. నార్త్ అమెరికాలో 16th July రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ వస్తా కాదా అంటే ఈ మూవీలో కొన్ని కొత్త సీన్స్ అనేవి యాడ్ చేయబోతున్నారు. అలాగే మనకి జుజుత్సు కైసెన్ సీజన్ 1 లో ఎపిసోడ్ లాస్ట్ లో కొన్ని ఫన్నీ సీన్స్ అనేవి ఉండేవి. వీటిని మనం జూజు సంపై అనేవాళ్ళం. అలాగే ఇంగ్లీష్ లో జూజు స్ట్రోల్స్ అంటాం. వీటిని జుజుత్సు కైసెన్ సీజన్ 2 లో అనేవి కంటిన్యూ చేయలేదు. కానీ ఈ మూవీలో యాడ్ చేస్తారని చెప్పుకొని వస్తున్నారు. అలాగే ఈ మూవీ మన ఇండియాలో రిలీజ్ కావడం లేదు. కాకపోతే మీరేం కంగారు పడకండి. యూట్యూబ్ లో దీని ఎక్స్ట్రా సీన్స్ అనేవి లీక్స్ కింద రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అవుతే నేను మీకు మెన్షన్ చేస్తూ ఉంటా. అలాగే ఈ మూవీ కనుక హిట్ అవుతే జుజుత్సు కైసెన్ నుంచి మనం మరికొన్ని కొత్త మూవీస్ చూడొచ్చు. ఈ విషయం మనకి గోజో వాయిస్ యాక్టర్ అయితే చెప్పుకొని వచ్చారు. హోప్ మనం గోజో వస్తే సుఖన చూడొచ్చు అనుకుంటున్నా. దీని ఒక సీజన్ 3 2026 లో చూడొచ్చు. మంగా రీడర్స్ అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యన మంగా పైరసీ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి కొరియన్ పబ్లిషర్ ఒక వెబ్సైట్ మీద కాపీరైట్ స్ట్రైక్ అయితే వేశారు. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి మంగా డెక్స్. ఇది చాలా పాపులర్ అయిన వెబ్సైట్. ఎందుకంటే ఇది మనకి జపనీస్ మంగాని ట్రాన్స్లేట్ చేసి ఇస్తూ ఉంటారు. అలాగే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి లేటెస్ట్ చాప్టర్స్ ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. దీని మీద కాపీరైట్ స్ట్రైక్ పడడం వల్ల ఇందులో చాలా వరకు మంగాని అయితే రిమూవ్ చేశారు. దీని వల్ల ఫ్యాన్స్ అందరికి కొంచెం కోపడుతున్నారు. ఎందుకంటే మీకు ఒకవేళ మంగా పైరసీ అవ్వకుండా ఉండాలంటే మొత్తం అంతా మంగా గాని మానవ గాని ఒకే దగ్గర ఉండేలా చూసుకొని సో మీకు అప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఉండదని చెప్పి ఫ్యాన్స్ అందరూ యాంగ్రీ అవుతున్నారు. బ్లూ లాక్ మంగా అయితే అయిపోబోతుంది. మీరేం కంగారు పడకండి. ఎందుకంటే ఇది బ్లూ లాక్ మెయిన్ మంగా అయితే కాదు. ఇది బ్లూ లాక్ స్పిన్ ఆఫ్ నాగేష్ పాయింట్ ఆఫ్ మంగా అన్నమాట. ఈ మంగా మనకి ఆగస్ట్ 12th ఎండ్ అయిపోబోతుంది. ఆ రోజు మనకి రియోస్ బర్త్డే కూడా. ఇది కో ఇన్సిడెన్స్ అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కాలేదు. మనందరికీ తెలిసి బ్లూ లాక్ అనేది ఒక ఫుట్బాల్ కోసం కాంపిటీషన్ అనేది. ఇలాంటిది ఒక రియల్ లైఫ్ లో జరిగితే ఎలాగుంటది? ఇది నిజంగానే రియల్ లైఫ్ లో జరుగుతుంది. 18 నుండి 19 లోపు ఉన్న ఏజ్ గ్రూప్ లో 1250 మందికి ఈ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఇందులో ఎవరైతే గెలుస్తారో వారు రియల్ ఫుట్బాల్ మ్యాచ్ ని అయితే ఆడొచ్చు. ఈ యానిమే పేరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ యానిమే వచ్చేసి మనకి గేమ్ రూపంలో తీసుకుని రాబోతున్నారు. ఈ యానిమే మనకి రొమాన్స్ అండ్ హరం యానిమే.
ఈ యానిమే మనం సెప్టెంబర్ లో చూడొచ్చు స్విచ్ అండ్ ప్లే స్టేషన్ లో. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న యానిమే గేమ్ రూపంలో తీసుకుని వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకేం అర్థం కాలే. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ మనకి వెబ్ టూన్ లో రాబోతుంది. వెబ్ టూన్ కి మంగాకి డిఫరెన్స్ ఏంటంటే మంగా మనకి ఫుల్ బ్లాక్ అండ్ వైట్ లో వస్తది. వెబ్ టూన్ మనకి ఫుల్ కలర్స్ లో వస్తది. యంగ్ లేడీస్ డోంట్ ప్లే ఫైటింగ్ గేమ్స్ ఇది మనం 2025 లో చూడొచ్చు. అలాగే దీని ఒక కొత్త ట్రైలర్ అనేది వచ్చింది. అలాగే ఈ యానిమే మనకి స్ట్రీట్ ఫైటర్ 6 గేమ్ తో కొలాబ్ అవ్వబోతుంది. ఈ రొమాన్స్ యానిమే కోసం అయితే చాలా మంది యానిమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ దీని ఒక ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ ఈ యానిమే పేరు వచ్చేసి మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. ఇది మనం జూలై 2025 లో చూడొచ్చు. డెబిట్ ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ లైట్ నవల్ అనేది అయిపోబోతుంది. ఇది టోటల్ మీ అనేది చెప్పుకొని వచ్చారు. అది కూడా మే 29 ఆర్టర్స్ బర్త్డే రోజు. నాకు తెలిసినంత వరకు ఇతను చెప్పుకొని వచ్చింది వాల్యూమ్ 12 అనేది అయిపోబోతుంది అనుకుంటా. ఎందుకంటే ఈ మంగోలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. స్టోరీ అనేది ఇంకా చాలా ఉంది. సీక్రెట్ ఆఫ్ ద సైలెంట్ విచ్ ఈ యానిమే మనం జూలై 4 చూడొచ్చు. అలాగే దీనికి ఒక కొత్త ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్ ఈ యానిమే ఒక అప్డేట్స్ మనం మే 18 తెలుసుకోవచ్చు. కల్చర్ ఎక్స్చేంజ్ విత్ గేమ్ సెంటర్ గర్ల్ ఇది ఒక రొమాన్స్ యానిమే. ఈ యానిమే మనం జూలై 6 చూడొచ్చు. అలాగే దీని ఒక కొత్త ట్రైలర్ అయితే వచ్చింది. అప్రోతెక్రసీ డైరీ సీజన్ 2 ఎపిసోడ్ 19 ఈ వారంలో రావాల్సింది. కాకపోతే ఇది రావట్లేదు. కొంచెం లేట్ అయితే అవ్వబోతుంది. అది మనం మే 23 చూడొచ్చు. కాకపోతే ఈ యానిమే మీరు చూడకపోతే డెఫినెట్లీ చూడండి. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ అయితే కాదు. కాకపోతే మిమ్మల్ని చాలా ఎంగేజింగ్ అయితే తీసుకొని వెళ్తుంది. అలాగే ఇది ఒక గుడ్ యానిమేషన్ కూడా. హవాజీమా హయాకి ఇది యానిమే అడాప్షన్ అనేది అవ్వబోతుంది. దీన్ని మనం 2026 లో చూడొచ్చు. డస్ ఇట్ కౌంట్ ఇఫ్ యూ లూజ్ యువర్ వర్జినిటీ టు అన్ ఆండ్రాయిడ్ ఈ యానిమే అనౌన్స్ చేశారు. ఇది మనం 2026 లో చూడొచ్చు. ఇది ఒక షార్ట్ యానిమే కింద మనం చెప్పుకోవచ్చు. బ్లీచ్ తన ఒక ప్రమోషన్ స్టార్ట్ చేసింది. బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ స్టార్ వార్స్ తో కొలాబ్ అవబోతుంది. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యానిమే అని ఈ జనరేషన్ కి బ్లీచ్ అని అనౌన్స్ చేసింది మార్వెల్ ఇంకా స్టార్ వార్స్. సకమోటో డేస్ కొత్త ట్రైలర్ అనేది వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే యానిమేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఈ సీజన్ 1 పార్ట్ 2 మనం జూలై 14 చూడొచ్చు. పార్ట్ 1 మనకు తెలుసు 2 ఎపిసోడ్స్ అనేవి వచ్చేసాయి నెట్ఫ్లిక్స్ జపనీస్ లో. సో మనకి పైరసీ వెబ్సైట్ లో కూడా అది లాంచ్ అయిపోయింది. సో ఈసారి కూడా పార్ట్ 2 కి అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ సౌదో డైమండ్ యాక్ట్ 2 సీజన్ 2 ఇది మనం 2026 లో చూడొచ్చు. ఇది ఒక స్పోర్ట్స్ యానిమే. సాలిడ్ బోన్ హానోకాన్ కోన్ సీజన్ 2 సీక్వెల్ ఇది మనం జూలై 6 చూడొచ్చు. కాల్ ఆఫ్ ద నైట్ సీజన్ 2 ఈ యానిమే మనం జూలై 4 చూడొచ్చు. ఫైనల్లీ మనకి సోడ్ ఆఫ్ ద డీమన్ హంటర్ అండ్ ఐఎమ్ లివింగ్ విత్ అన్ ఒక స్క్వినీట్ ఈ రెండు మనకి ఇంగ్లీష్ డబ్ లో వస్తున్నాయి. మనకి సోడ్ ఆఫ్ ద డీమన్ హంటర్ ఇది మనకి జూన్ 4 స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ డబ్. ఐఎమ్ లివింగ్ విత్ అన్ ఒక స్క్వినీట్ ఇది మనకి జూన్ 25 స్టార్ట్ అవుతుంది. సోడ్ ఆఫ్ ద డీమన్ హంటర్ ఇది నేను ఒప్పులంతా చూడాలనుకుంటున్నా కానీ ఇంకా చూడలేదు. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ డబ్ రాలేదు. దీనికోసం మాత్రమే నేను ఇంకా విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 6 and 5 ఎపిసోడ్స్ చూడలేదు. ఓన్లీ నేను యానిమే ఇంగ్లీష్ డబ్ మాత్రం చూస్తా. జపనీస్ చూస్తాను కానీ అది మొత్తం కంప్లీట్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే చూస్తాను. ఎందుకంటే అకాషిని కాదు ఉచియక్లైన్ అంతకండా కాదు. ఇఫ్ యు నో ఈ నెలలో వచ్చిన యానిమేస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే టు బి హీరో ఎక్స్ అని నేను చెప్తాను డెఫినెట్ గా. ముఖ్యంగా ఈ వారం వచ్చే ఎపిసోడ్ ఈ సోల్ వర్సెస్ ఈ సోల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అండ్ బైట్ టాక్. ఈ పాటికి ఎపిసోడ్ వచ్చే ఉంటది. నేను ఇంకా చూడలేదు. ఒకవేళ మీరు చూస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఎలా ఉంది. ప్రతి ఎపిసోడ్ లో లాస్ట్ లో వచ్చే క్లిప్ హ్యాంగర్స్ మాత్రం అదిరిపోయాయి. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనేలాగా. ఇప్పటికీ మూన్ అనే క్యారెక్టర్ ని 3 సార్లు చంపేశారు. ఈ 3 సార్లు ఒకసారి కొంచెం ఇమాజినేషన్ లో చంపేశారు. ఇంకోసారి ఫేక్ గా చంపారు. ఇంకోసారి చంపారు కానీ మనకి ఇంకా చూపించలేదు ఎందుకు చంపారు. ఉప్స్ స్పాయిలర్ అలర్ట్. అండ్ యానిమేషన్ కూడా బాలేదని బయట టాక్ అనేది నడుస్తుంది. కాకపోతే దాని ఆర్ట్ వర్క్ అనేది మనకు కొత్త అంతే. నేను కూడా ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఈ యానిమేషన్ అయితే ఎలాగుందని అనుకున్నా. కాకపోతే యానిమేషన్ చూడగా మనకి ఆర్ట్ వర్క్ అనేది అలవాటు అవుతుంది. బాగుంటది కూడా. ఈ గ్యాదరర్ అడ్వెంచర్ ఇన్ ఇసకై ఈ యానిమే మనం అక్టోబర్ 2025 లో చూడవచ్చు. హీరోని సెయింట్ నో ఐఎమ్ ఆల్ వర్కింగ్ మేడ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్ ఈ నవల్ మనకి యానిమే అడాప్షన్ అవ్వబోతుంది. అబ్జర్వేషన్ రికార్డ్ ఆఫ్ మై ఫియాన్సే ఈ లైట్ నవల్ కూడా యానిమే అడాప్షన్ అవ్వబోతుంది. క్రంచీ రోల్ వారు కొన్ని ఎపిసోడ్స్ ఫ్రీగా తెచ్చారని మనం పాస్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇంకొన్ని ఎపిసోడ్స్ అనేవి ఫ్రీగా చూడడానికి తెచ్చారు. అవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. కాల్స్ ఎట్ వర్క్ ఇది ఒక లైవ్ యాక్షన్ ఫిల్మ్ అనమాట. ఇది మన నెట్ఫ్లిక్స్ లో జూన్ 13 చూడొచ్చు. దీని ఒక ట్రైలర్ ట్రీజర్ కూడా వచ్చింది. ఆర్క్ నైట్ రేస్ ఫ్రమ్ ఎంబర్ ఈ యానిమే మనం జూలై 4 చూడొచ్చు. 100 వ్యూస్ ఆఫ్ అజీమా ఈ యానిమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ యానిమే మనం 2026 లో చూడొచ్చు. 99
యానిమేని మనం జూలై 2025 లో చూడొచ్చు. ప్రైవేట్ రూటర్ టు ద డ్యూకీస్ డాటర్ ఈ యానిమేని మనం జూలైలో చూడొచ్చు. దిస్ మాస్టర్ వాంట్ టు ఈట్ మీ వాల్యూమ్ 10 అనేది యానిమే అడాప్షన్ తీసుకోబోతున్నారు. దీన్ని మనం అక్టోబర్ 2025 లో చూడొచ్చు. కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో టీమ్ టైటన్ గో కొత్త ఎపిసోడ్స్ అనేవి రాబోతున్నాయి. 24th మేలింది. అలాగే మనకి మై హీరో అకాడమియా సీజన్ 7 కూడా స్టార్ట్ అవబోతుంది. 25th మేలింది కార్టూన్ నెట్వర్క్ ఛానల్లో. క్రంచీరోల్లో ఈ సంవత్సరం జరుగుతున్న యానిమే అవార్డ్స్ లో అధికంగా ఓట్స్ అనేవి వచ్చాయి. అది కూడా 50% అంటే ఇట్స్ సంథింగ్. ఈ వారం వచ్చిన యానిమేస్ కి IMDb రేటింగ్ పోస్ట్ అనేది చేయలేదు. సో అందుకని ఇక్కడ నెక్స్ట్ వచ్చి వీక్లీ అప్డేట్స్ లో కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.